హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాదికి మేము పోలీలు సుగ్గిలు చేసుకుంటాము. ఈరోజు పోలీలు ఇంకా పాయసం చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది మామిడికాయ మునక్కాయ వేసి సాంబార్ చేశాను. ఇదేమో అరటికాయ తాలింపు, ఇది ముద్దపప్పు. ఈరోజు స్కూల్ హాలిడే కాబట్టి మా చిన్నోడు గౌతమ్ తీస్తున్నాడు వీడియో. ఇప్పుడైతే ఇంకా పాయసము పోలీలు చేయాలి. పాయసం అందరికి తెలిసిందే, కానీ మేము చేసుకునే పద్ధతిలో చూపిస్తున్నాను. సగ్గుబియ్యం వేయిస్తున్నాను. కొంతమంది నానబెట్టి కూడా చేసుకుంటారు. సగ్గుబియ్యం ఈ విధంగా వేగిన తర్వాత దీన్నంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా సేమియా కూడా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఈ సగ్గుబియ్యంలోకి 3 గ్లాసుల నీళ్ళు పోసుకొని లైట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు సేమియా వేయించుకుంటున్నాను. ఈ సేమియాని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇట్లా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పాయసం చాలా వరకు పాలలో సగ్గుబియ్యము సేమియా ఉడికించే చేసుకుంటారు. నేను మాత్రం ఇలా నీళ్ళలో ఉడికించి చేస్తాను. ఇట్లానే అలవాటు. మా అమ్మ ఇలానే చేస్తుంది కాబట్టి నాకు కూడా ఇలానే అలవాటు. పాతకాలం పద్ధతి అన్నమాట. సగ్గుబియ్యం సేమియా ఉడికిన తర్వాత మీరు ఎంత స్వీట్ తినగలరో అంత చక్కెర వేసుకోండి. నేను 1 గ్లాస్ చక్కెర వేస్తున్నాను. ఈ చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత యాలకుల పొడి వేస్తున్నాను. ఈ యాలకుల పొడి దీంట్లో వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకొని జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించుకొని పాయసంలో కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలు, ఇది 1/2 లీటరు, నీళ్ళు పోయకుండా కాచి చల్లార్చిన పాలు అన్నమాట. దీంట్లో పోసుకొని బాగా కలిపేసేవాలి. అంతే, పాయసం రెడీ. స్వీట్ సరిపోయిందా? రేపు స్కూల్ ఉందా మీకు? ఎన్ని రోజులు హాలిడేస్? ఎప్పటి నుంచి? 24th. ఎక్కడికి వెళ్దాం హాలిడేస్కి? హిమాలయాలకా? తపస్సు చేసుకుందామా వెళ్ళి? ఇంకెందుకు హిమాలయాలకి? ఏం చేస్తావు?
ఆడుకునేదానికి హిమాలయాలు వెళ్ళాలా? వెరీ గుడ్. మంచుతో ఆడుకోవాలా? సరేలే, నేను చూసుకుంటాలే. ఆహా, బాయ్ గౌతమ్. ఇది చిరోటి రవ్వ. ఇది పోలీలు చేయడానికి వాడతారు. పోలీలు సాఫ్ట్గా ఇంకా పలచగా వస్తుంది. ఈ రవ్వతో ఇంకా దోశ, రవ్వ లడ్డు, ఇడ్లీ చేసుకోవచ్చంట. దీనిపైన వేసుండారు. ఈ రవ్వ 1 కప్పు, మైదా 1 కప్పుతో పిండి కలుపుకుంటున్నాను. 2 ఈక్వల్గా తీసుకుంటున్నాను. మేము పోలీలు అంటాము, కొంతమంది బొబ్బట్లు, భక్షాలు అంటారు. మా సైడ్ పోలీలు అనేసి అంటారు. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. ఈ పోలీలు చేయడానికి ఎక్కువగా ఆయిల్ యూస్ చేయాల్సి ఉంటుంది. పిండి కూడా కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలి, అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది పిండి. ఈ పిండికి ఆయిల్ అప్లై చేసి 4 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఈ పిండి మధ్యాహ్నం కలిపి పెడుతున్నాను, సాయంత్రం చేసుకోవడానికి. చరణ్ గౌతమ్ బుక్స్కి కవర్లు వేస్తూ ఉన్నాడు మా ఆయన. చరణ్కి గౌతమ్కి బుక్స్ ఇచ్చేశారు. చరణ్ ఏమో 9th వెళ్ళినాడు, గౌతము 7th వెళ్ళినాడు. పిల్లలకి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు. గౌతమ్కి ఈ నెల 24th నుంచి హాలిడేసు, చరణ్కి 27th నుంచి హాలిడేస్ ఇస్తారు. ఇంకా దాన్ని 2గా తీసేదానికి కుస్తీ పడతావు. ఏమ్మా వచ్చిందా? సూపర్. నువ్వు పట్టుకోరా, కట్ చేయండి మీ నాన్న. పోలీలు తయారు చేయడానికి పిండి మధ్యాహ్నమే కలిపి పెట్టినాను. ఇప్పుడు పూర్ణం తయారు చేస్తున్నాను. 1.5 కప్పు పచ్చని పప్పు వేసుకుంటున్నాను. నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించుకోవాలి. 4 లేదా 5 విజిల్స్ రావాలి. పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత గంటితోనే బాగా మెదుపుకోవాలి.
పప్పుని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత బెల్లము ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. పప్పు 1.5 గ్లాస్ తీసుకున్నాను. బెల్లం 1 గ్లాస్ తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగించి వడగట్టుకుంటే నలకలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో యాలకుల పొడి కొంచెం నెయ్యి వేసి కలుపుకొని కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పూర్ణం మా అత్తమ్మ చేయడం చూసి నేర్చుకున్నాను. అంతకుముందు పచ్చనిపప్పు ఉడికించి బెల్లము పచ్చనిపప్పు 2 మిక్సీకి వేసి చేసేదాన్ని అన్నమాట పోలీలో. తర్వాత అత్తమ్మ చేయడం చూసి ఇట్లా నేర్చుకున్నాను. మామూలుగా పోలీలతో పాటు సుగ్గిలు కూడా చేసుకుంటాం అన్నమాట. కానీ నాకు ఒక్కోసారి బాగా వస్తుంది, ఒకసారి బాగా రాదు. నూనెలో పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఆయిల్ అంతా వడగట్టుకొని చేయాలి. ఈ సుగ్గిలు చేసేదానికంటే కూడా పోలీలు చేయడం ఈజీగా అనిపిస్తుంది నాకు. ఇలా బాగా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణం అంతా బాగా చల్లారాలన్నమాట. పిండి కొంచెంగా పూర్ణం ఎక్కువగా తీసుకోవాలి. బటర్ పేపర్ పైన చేసుకుంటే బాగా పలచగా వస్తుందన్నమాట పోలీలు. మామూలుగా ఎప్పుడు ఉంటుంది నా దగ్గర బటర్ పేపరు. మేము ఇల్లు మారేటప్పుడు ఎక్కడో మిస్ అయిపోయింది. అందుకని ఈ బటర్ పేపర్ తెప్పించుకున్నాను. ఇది ఒకటి 10 రూపాయలంట. అది మా ఫ్యాక్టరీలో టైల్స్కి మధ్యలో బటర్ పేపర్ వేస్తారు కాబట్టి నా దగ్గర ఉండేది. ఎక్కడో మిస్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే తెప్పించుకొని వాడుతున్నాను. పైన కవర్ వేసి చేస్తున్నాను. ఇంత పలచగా చేసుకోవాలన్నమాట పోలీలు. గట్టిగా కాకుండా లైట్గా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ పేపర్ వాడడం వల్ల ఇది అంటుకోకుండా బాగా తేలిగ్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు 2 వైపులా నెయ్యి వేసి కాల్చాలి. ఈ మిగిలిన పూర్ణము పిండిని బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.